హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిన్న వర్షన్. మ్యాటర్ ఏంటి అంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఏంటి ఇంత హుషారు ఉంది మీ చిన్న అనుకుంటున్నారా? అదేం కాదు, మీ సపోర్ట్ వల్ల, మీ దయ వల్ల 1K రీచ్ అయిపోయాం మనం. 1K సబ్స్క్రైబర్స్ ఫస్ట్ స్టెప్ మీకు చాలా చిన్నదై ఉంటుంది, బట్ నాకు చాలా పెద్ద స్టెప్పే. ఇప్పటి నుంచి అనేది ఇంకా మంచి మంచి ఇప్పటి దాకా షార్ట్ వీడియోస్, కామెడీ వీడియోస్తో స్టార్ట్ చేశాను నేను. ఇవాటి నుంచి లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని డేస్ నుంచి నేను ఎందుకు చేయలేదు అంటే రీజన్ ఒకటే, 1K సబ్స్క్రైబర్స్ అయినాక ఒక లాంగ్ వీడియోతో స్టార్ట్ చేద్దామని. ఇది నా ఒపీనియన్. సో అందుకని మీకు ఎలాంటి వీడియో కావాలి, ఎలాంటి ఫన్నీ కానీ, ఎలాంటి కంటెంట్తో నాకు కామెంట్ చేస్తే నేను అదనేది చేస్తాను. ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు అన్నారు, అదే రీజన్. ఇంత మంచి ఏం లేదు, మీరు చాలా సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ వల్ల నేను 1K రీచ్ అయ్యాను, చాలా హ్యాపీగా ఉంది. 1K అంటే ఫస్ట్ స్టెప్. మీ అందరికీ చాలా చిన్నదవ్వచ్చు, బట్ నాకైతే చాలా పెద్దదే. ఇంకా అంతకుమించి రీజన్ అయితే ఏం లేదు. ఫస్ట్ వీడియో కదా కొంచెం భయంగా ఉంది మాట్లాడాలి అంటే, బట్ ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే, మీకు ఎలాంటి వీడియో కావాలి కామెంట్ చేయండి, అది మామూలుగా ఉండదు, చేద్దాం. ఇంకోటి ఏంటి అంటే, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళు చేస్తారు. కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమంది బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, గుడ్ కామెంట్స్ వస్తాయి. ఇప్పుడు మనం కష్టపడేటప్పుడు ఏంటి అంటే, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఎలా తీసుకుంటావో నెగిటివ్ కూడా అలా తీసుకుంటే అది ఏదైనా కానీ, ఎవరో నేను కామెంట్ చేస్తున్నారు బయట అయినా, లేకపోతే నార్మల్గా వీడియోస్లో కామెంట్స్ అయినా కానీ లైట్ తీసుకోవటం ఫస్ట్ నేర్చుకోండి. నువ్వు బ్యాడ్గా చేయనప్పుడు నీకు బ్యాడ్ కామెంట్స్ రావు, ఎక్కడో రేర్ కానీ. నువ్వు బ్యాడ్ ఎప్పుడు చేస్తే అప్పుడే నీకు నెగిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతేగాని నువ్వు తప్పు చేయకుండానే నీకు బ్యాడ్ అనేది, అదే కామన్. ఇంకొకటి ఏంటి అంటే, వీడియో స్టార్ట్ చేస్తున్నావు అవసరమా అంటారు కొంతమంది, రకరకాలుగా అంటారు. అవన్నీ లైట్ తీసుకొని మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు, మీ ఇంట్రెస్ట్ని మీకు నచ్చినట్టు మీరు చేయండి. ఎవరు చెప్పినట్టు వింటే వాళ్ళ లైఫ్లో బాగానే ఉంది, స్ట్రగుల్ అయ్యారు మీరే. నేనైతే ఒకటే అనుకుంటున్నా, లాస్ట్కి నేను చెప్పాలి ఏంటంటే, మీకు నచ్చింది మీరు చేయండి. ఎవరికి నచ్చాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినట్టు మీరుంటే మీరు ఒక మంచి స్టేజ్లో ఉంటారు. అది మీరైనా, నేనైనా, ఎవరిమైనా. నేనైతే ఒకటి అనుకుంటున్నా, ఎవరు చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు. సో నేనైతే ఒకటే, ఎవరేమన్నా పట్టించుకోకూడదు. అంతకుమించి అయితే నేనైతే ఏమనుకోను. నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా మాటలు వచ్చింది, చాలా ఇది వచ్చింది, బట్ అవన్నీ పక్కన పెట్టుకొని స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటేనే హ్యాపీగా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్న ఆఫీషియల్.